నమస్తే ఫ్రెండ్స్. ఈసారి పంచగవ్య ట్రైనింగ్ బ్యాచ్‌లో అద్భుతమే జరిగింది ఫ్రెండ్స్. మంచిర్యాలు, చెన్నూరు నుంచి 2 జంటలొచ్చారు. ఒకరేమో గోవులను కాపాడుతున్నారు. 126 గోవులని. ఇంకొకరేమో 9 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు ఫ్రెండ్స్. వాళ్ళ తాహతును మించి వాళ్ళు సామాన్య మిడిల్ క్లాస్ పీపుల్. కానీ వాళ్ళు చేసే ప్రయత్నము అద్భుతం ఫ్రెండ్స్. అద్భుతం అంటే అద్భుతమే. రవీందర్ దగ్గర 7 క్వింటాల నవారా రైసు, 4 కిలోల పసుపుంది. కానీ కొనే నాథుడే లేడు ఫ్రెండ్స్. మీరనొచ్చు, మేము అన్నీ ఆర్గానిక్ స్టోర్‌లలోనే కొంటున్నాము. అది కాదు ప్రశ్న ఫ్రెండ్స్. అది కాదు ఆన్సర్. రైతును అడాప్ట్ చేసుకోండి. ఫ్యామిలీ ఫార్మర్‌గా మీరు ఒక రైతును అడాప్ట్ చేసుకుంటే, ఆ రైతు పండించే పంటను మీరు కొనుక్కొని మీ ఆరోగ్యం కాపాడుకోవచ్చు. అతడికి గూడా అతడు చేసే ఆ ప్రకృతి వ్యవసాయం వల్ల ఆ గ్రామంలో మార్పు స్టార్ట్ అవుతది ఫ్రెండ్స్. రిలయన్స్, అంబానీలు, అదానీలు, డీమార్ట్‌లు కాదు. ఫ్లిప్‌కార్ట్‌లు, అమెజాన్‌లు కాదు ఫ్రెండ్స్. కొన్ని రోజులు వీళ్ళని పక్కన బెట్టి, ఇలాంటి రైతుల దగ్గర వాళ్ళు పండించిన పంటలు కొనడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ప్రజలు బావుంటారు. ఆరోగ్యం బావుంటుంది. వీళ్ళు ఎంతో మందిని అప్రోచ్ అయ్యారు. సో కాల్డ్ మీటింగ్‌లు పెట్టి, ఉపన్యాసాలు దంచే పెద్ద మనుషుల దగ్గరికి. కానీ ఏ పెద్ద మనిషి గూడా వీళ్ళ రైస్ కొనడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే వాళ్ళిచ్చేది రేటు సగం రేటు. ఆ రేటు వ తో ఆ రైతుకి అసలు తను పండించిన పంట డబ్బులు గూడా రావు ఫ్రెండ్స్. ఇది చాలా జరుగుతోంది. ప్రకృతి వ్యవసాయం పేరుతో పెట్టే దుకాన్లలో గూడా చాలా షాప్స్‌లలో చాలా తక్కువ రేట్ ఇస్తున్నారు రైతుకు. కష్టపడేది రైతు. బాగుపడేది ఇంకెవరో. ఈ దోపిడీ వ్యవస్థ ఇంకా మారడం లేదు ఫ్రెండ్స్. ఇది నిజం. పచ్చి నిజం. కానీ ఎవరు యాక్సెప్ట్ చేయరు. బట్ మనము అతి సామాన్యులము తలుచుకుంటే ఇలాంటి రైతులను కాపాడగలుగుతాం ఫ్రెండ్స్. ఒక్క ఫోన్ కాల్ శ్రమ అనుకోకుండా. టైమ్ ఈజ్ మనీ అని అనుకోకండి ఫ్రెండ్స్ ప్లీజ్. కొంచెం ఒక అడుగు ఎక్స్‌ట్రా వేయండి. మీ చుట్టుపక్కల ఉన్న రైతులను అన్వేషించండి. వాళ్ళ చెప్పే రేటు కొనండి. వాళ్ళెప్పుడు చాలా రేట్ ఎప్పుడూ చెప్పరు. రీజనబుల్‌గానే చెప్తారు. ఆ రేటు కొనుక్కోండి, తినండి. ఇలాంటి రైతులను కాపాడండి. అలా చేయడం వల్ల ఆరోగ్యము, ప్రజలు, గ్రామాలు అన్నీ బావుంటాయి.